నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభుకి మహిమ. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఒక కుంటి మనిషి 6 నెలల మట్టి రాలి వచ్చింది. ఆమె 6 నెలలుగా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయినాయి, మాట పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసినాయి కదా కాళ్ళు, మాట. అది చప్పలు కొట్టండి, హల్లెలూయా, చప్పలు కొట్టండి. అన్నం తినటానికి లేదు కదా. ఏం పేరు నీ పేరు? మాట రాలేదండి, మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చింది, బాగానే వచ్చేసిందా? ఫస్ట్ రోజు మాట వచ్చేసిందా? ఇంకేమొచ్చింది? కాళ్ళు వచ్చినాయి. మాట పడిపోయి ఎంతకాలం అయింది? మాట పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు మాట్లేదు. తర్వాత కాళ్ళు పడిపోయింది. కాళ్ళు కూడా పడిపోయింది. అంటే కాళ్ళు పడిపోయాక మాట పడిపోయిందా? ఓకే, కాళ్ళు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, మాటలు పడిపోయి మాట పడిపోయింది. నడిచేదానికి రాలేదు. పాపం ఇద్దరు ఎంతో మంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చుంటా కూడా శక్తి లేదు కదా ఫస్ట్ రోజు నీకు? లేదు, కూర్చుంటా కూడా శక్తి లేదండి. లేదు. కాళ్ళు పడిపోయినాక మాట పడిపోయింది కదా. అదే హాస్పిటల్కి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు అయితే మీరు ఒకసారి ఊహించుకోండి. కాళ్ళు పడిపోయినాయి. ఇక అంటారు డాక్టర్లు, నడుములో ఇది అయిపోయింది, ఇక గ్యాప్ వచ్చేసింది ఇక అంటారు. మాట పడిపోయింది. దీనికేమో లోపల గడ్డలు వచ్చేసినాయి. తినేదానివా అప్పుడు? ఇక్కడికి రాకముందు తినేదానివా? గంజానం తాగి ఫస్ట్లో మాటలు పడిపోయినాయి, కాలు చేతులు పడిపోయేది. చేతుల మీద ఎత్తుకపోయినాం మేమే. 2-3 సార్లు వేరే దగ్గర ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే చచ్చిపోతే మన మీద వస్తుంది, వద్దులే అని అనుకున్నాం. ఏమన్నది, ఇక్కడ పాస్టర్ అని ఉన్నాడు, దేవుని దగ్గర తీసుకపోతే మన మీద. ఇది ఆగండి, గమనించారా? ఎక్కడికైనా తీసుకెళ్తే దారిలో చచ్చిపోతే ఎవరిని అంటారు? వీళ్ళిద్దరిని అంటారు. ఆమె తీసుకొచ్చింది, వీళ్ళిద్దరిని అంటారు చచ్చిపో అని భయపడ్డారంట. అయినా కూడా ఆ సిస్టరు, పాస్టర్ గారు చాలా మంచోడు, టీవీలో చూస్తాను నేను అని పట్టుకొచ్చింది. ఈ రోజు భయపడినాం మేము, మరి మేము బతకదనుకున్నాము, బతకదనుకున్నారు, భయపడ్డారు. ఎందుకంటే కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, అన్నం తినడానికి లేదు, ఇంకేమి కూతురు నీళ్ళు కూడా పోతారు లోపల. నీళ్ళు తాపినా చాయ్ తాపినా ఏడుపుకరమైన మాటలు చూడాలి. మాకు భయం అనిపిస్తుంది. మళ్ళీ ఈడదానికి వచ్చి డెడ్ బాడీ తీసుకుపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుపోమన్నారు? మన మీద కోసం మేము బంధువులంగా చుట్టాలం కాదు. అంత భయపడ్డారు, అంత భయపడినాము. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఈ మాటలు వినండి పూర్తిగా. లేవట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేని మనిషిని, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఒక కూతురు ఉంది కానీ ఆమె రానందంట, చచ్చిపోయిందని. ఇక భర్త లేడు, కొడుకు ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ. మరి వాళ్ళ ధైర్యం చేసి తీసుకొచ్చారు. వాస్తవంగా దారిలో కానీ చనిపోతే వాళ్ళ మీదకి వచ్చేదే నిజమే. కానీ ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, నాతోనే ఉంటాడు. ఆమె మాట లేదు, కుర్చీలు కూర్చోబెట్టారు, అసలు జారిపోతుంది. నాకు మాట్లాడదని తెలియదు, కాళ్ళు లేవు అంటే అలాగని ప్రార్థన చేశాను అంతే. మరి ప్రభు ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళిద్దరు ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్న కాదు, చెల్లి కాదు. ఆ గల్లీలో ఉంటారు, అవతల ఒకరు ఉంటారు, యువతల ఒకరు ఉంటారు. వాళ్ళకి అమ్మకి సంబంధమైన వాళ్ళు కాదు. ఇక ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చారు. మొత్తంగానే ఆ వారంలోనే మాట వచ్చిందంట. ఆ వారంలోనే కాళ్ళు వచ్చేసి నడుతుంది. నడుబమ్మ ఒకసారి నడు. ఎంత చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ వారంలో వాకర్ పట్టుకొచ్చింది. 2వ వారంలో కదా, 2వ వారంలో వాకర్ పట్టుకుని వచ్చింది. కానీ ఇప్పుడు వాకర్ కూడా లేదు. చప్పట్లు కొడదామా? కొట్టండి, ఆగదు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి. నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు కదా. దిక్కు లేని వాళ్ళకి దిక్కు అంటాడు కదా, అది బైబిల్ నెరవేర్పు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ కష్టం, ఆమె ఒక ₹10 కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంది ఆవిడ. ఆమేన్, హల్లెలూయా.
కల్పన ఏలేరు హన్మకొండ నుంచి వచ్చారు. పేగు క్యాన్సరు, లివర్లో గెడ్డ, నడుము నొప్పి, పైకిరా తల్లి, మోషన్లో చీము, రక్తం పడుతుంది, కాళ్ళు చేతులు గుంజుడు, నిద్ర రాదు. నువ్వేనా కల్పన? అవునా? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావేంటి? పోయిన వారమా? ఎవరు వచ్చారు? భార్య భర్తలా? చప్పట్లు కొట్టండి. సాతాను ఉంది నీ మీద. పోయిన వారం వచ్చావా? పోయిన వారం వచ్చిన. అంటే పోయిన వారం మీకు ఏమన్నా మంచి జరిగిందా? నిజమే చెప్పు, జరగలేదా? జరిగిందా? ఏమన్నా జరిగిందా? అప్పుడు అన్నం తినకపోయేది, కొంచెం అన్నం తింటున్నా కానీ నొప్పి బాగుంది. ఓకే, ఇక్కడ ఏముందో నేను చదువుతాను వినండి. కల్పన హనుమకొండ నుంచి వచ్చారు, వేలేరు హనుమకొండ. ప్రేగు క్యాన్సర్, మీకు ప్రేగు క్యాన్సర్, తర్వాత లివర్లో గెడ్డ. ఇది ఇవ్వడం వల్ల కాదు, ఇది తగ్గించడం కాదని చెప్పేస్తారు డాక్టర్లు. నువ్వు ఎంత డబ్బు. నడుము నొప్పి, మోక్షంలో చీము, ఇది తగ్గిపోతుంది. రక్తం పడుతుంది, తగ్గిపోతుంది. కాళ్ళు చేతులు గుంజుడు, ఓకే తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవి డాక్టర్లు బాగు చేసేవి కాదు, ఇవి అర్థమైందా? డాక్టర్లు బాగు చేసేవి కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కల్పన నన్నే చూడు. హల్లెలూయా, చూడు. చప్పట్లు కొట్టా, చప్పట్లు కొట్టు. వాళ్ళు ఏం చెప్తారంటే గర్భసంచి తీసేస్తానంటారు, కానీ గర్భసంచి తీసాక కూడా అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇక్కడ తగ్గిపోతున్నారు. ఆమె బడిగా చూడమ్మా, నన్ను చూడు, అలాగే చూస్తూ ఉండు. ఆమె చేతులు ఇట్లా చాపమ్మా. ఆమె పాపం బ్లడ్ కూడా ఏం లేదు కదా. ఓకే, అన్నం తింటావులే మంచిగా, నీకు రక్తం కూడా ఇచ్చేస్తున్నాను పూర్తిగా. చప్పట్లు కొట్టండి. ఆమె ఆమె కాల్పీచు గుండె దడొస్తుందా? దడొస్తుందా? ఇప్పుడు చాలా తగ్గిపోయింది తెలుసా? ఏమేమి తగ్గినాయి? కొంచెం ఇక్కడ నొప్పి తగ్గింది, ఇక్కడ కొంచెం నొప్పి. ఇప్పుడు దాకా ఉంది, ఇక్కడ తగ్గిపోయింది. అది కొంచెం ఇక్కడ ఇదైతే ఫ్రీ అయిపోయింది. చూసుకో. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. చూపిరా గొంతులు కూడా నాకు ప్రాపర్గా పడుతుంది. గొంతులు కొంచెం దగ్గు వస్తుంది. పట్టుకోండి, పట్టుకో. ఆవిడకి మైకి చూడు, నన్ను చూడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి అందరూ. ఏం ప్రాబ్లం ఉందో చెప్పి. ఇక్కడ పేగు క్యాన్సర్, నాకు చాలా క్యాన్సరా? మోషన్లో చీము, బ్లడ్ పడుతుంది సార్. అది కడుపులో బాగా నొప్పి, అన్నం తినలేకపోతున్నా, ఏది తిన్నా ఆరలేదు. లివర్లో కూడా చాలా నొప్పి ఉండదు. ఇప్పుడు ఏముంది? అన్ని తగ్గిపోయినా ఉన్నట్టు కనిపిస్తుందా? తగ్గింది, నొప్పి తగ్గింది. మొక్కలు కళ్ళు వచ్చేసిందా? చిన్న నువ్వు చెప్పు. మీ మేనగోళ్ళ సంగతి. కోడలా? భార్యనే కదా అప్పుడు? మా సొంత అక్క బిడ్డే. మా బావ అప్పుడు క్యాన్సర్ వచ్చే చనిపోయాడు. మీ బావా? 8 నెలల కింద మేము హాస్పిటల్ పోయినాం, వరంగల్ ఎంజాలో పోతే అక్కడి నుంచి లక్టీ కపూర్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ రాశారు. అలా పోతే వాళ్ళు ఏం చేసారు, ఈ పేగు తీసి బాత్రూమ్ ఏది పొట్టలకి వెళ్ళి పెడతారు అన్నారు. బయటికి పెడతారు, పొట్టలకి వెళ్ళి పైపు. ఆపరేషన్కి మా భార్య భయపడ్డారు, పెట్టించుకోలేదు. ఓకే, నువ్వు చెప్పు. ఇప్పుడు ఎట్లుంది? నొప్పి తగ్గింది సార్. కడుపులో నొప్పి రోజు ఉంటుంది కదమ్మా? కడుపులో పెయిన్ రోజు ఉంటుందా? రోజు నొప్పి ఉంటుంది సార్. రోజు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం. ఇంకేమేమి తగ్గినాయమ్మా? ఇక్కడ లివర్లో నొప్పి ఉండే, తగ్గింది. ఇందాక ఇక్కడ అంతా బాగా వీక్గా ఉందమ్మా. చేతులు చూడు, తెల్లగున్నాయా? కొంచెం మెరుపు వచ్చినాయా? కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. ఇంకా అన్నం తింటున్నావు కదా, ఇక్కడికి వచ్చాక తింటున్నావు అన్నం? అంతకుముందు తినేదాను కదా? తినలేదు సార్, తినలేదు అంతకుముందు. ఓకే, ఇప్పుడు మోక్షంలో చీమి రక్తం కూడా ఆపేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మంచిగా అయిపోయావు యేసయ్య నామములో. ఆమేన్. వెళ్ళండి. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రార్థన చేయించుకున్నాం చేశాను. అదేనమ్మా, ఏమైందో చెప్తే చేస్తారు. ప్రార్థన చేయించుకుంటే చేస్తారు. నొప్పులు మెడనరాలు కుందుకొస్తాను. స్తోత్రములు. మరోసారి ప్రార్థిస్తున్నాము. నడుము అవన్నీ గుంజుతున్నాయంట. ప్రార్థిస్తున్నాను, ఆ ఎలర్జీ కూడా తొలగించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా తండ్రిని గణపరచడానికి మరి మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చినాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి మహిమ మహిమ మహిమ. మరి ఈ యొక్క లైవ్ ద్వారా మీ అందరినీ దర్శించడానికి, మీ కొరకు ప్రార్థన చేయటానికి తండ్రి అవకాశం ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి లైవ్లో ఎవరైతే మీరు ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో దయచేసి వెంటనే మీ ప్రార్థన అవసరత ఏంటి అనేది తెలియపరచండి. మరి దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి మరి సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. హలో, థ్యాంక్ యూ అయ్యా. వందనాలయ్యా. 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 చెప్పండి. స్తోత్రం నాయనా. నీ ప్రియుని బట్టి ప్రార్థిస్తున్నాం. షుగర్ బీపీతో బాధపడుతున్న నీ కుమార్ ఒక్కసారి దర్శించి నీ గాయపడిన హస్తం వేసి సంపూర్ణంగా షుగర్ బీపీని నార్మల్ చేయండి. వేస్తున్నాము. ఆమె దయచేసి అనారోగ్యంతో బాధపడుతూ ఇంకా చనిపోతాను, ఇక నా లైఫ్ అయిపోయింది అనుకున్నటువంటి వారికి ఇది శుభవార్త. ఎవరైతే మంచంలో ఉండి నేను చనిపోతానేమో, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటని వేదన పడుతున్నటువంటి బిడ్డలకు ఇది శుభవార్త. దయచేసి మాతో సహకరించండి. మరి ప్రభు ఆయన కృపను బట్టి, మరి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మరి స్వస్థపరిచి యెహోవాను నేనే సెలవిచ్చిన దేవుడు మరి ఈ దినము మన జీవితంలో బలమైన కార్యములు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందరో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు. ప్రతిరోజు 10-30 వస్తున్నటువంటి ప్రోగ్రాం మరి సాయంత్రం 3 గంటలకు కూడా వస్తుంది. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పమ్మా. అయ్యగారు, నాకు నోట్లో పొక్కు వచ్చిందయ్యా. హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తే మొక్క పరీక్షలు పంపించారయ్యా. మళ్ళీ ఇవాళ రమ్మన్నారయ్యా. రిపోర్ట్లు నార్మల్ రావటానికి ప్రార్థన చేయండి అయ్యా. ఏ ఊరమ్మా మీది? అశ్వరాపేటనయ్యా. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చేయండి. అది అవన్నీ ఏ చెప్పినా మీరు వెంటనే తగ్గిపోద్ది. అర్థమైందా? నోటి సమస్య కదా, వెంటనే ఒక్క పూటలోనే తగ్గిపోతుంది మొత్తం. నా కోసం ప్రార్థన చేయండి. అంటే తగ్గుబాటు వద్దా? నువ్వు ఎందుకు వెళ్ళావు మరి? టీవీలో చూస్తున్నావు, ఎందుకు వెళ్ళావు హాస్పిటల్కి? నేను నిన్నే చూసానయ్యా ఈ ప్రోగ్రాం. నన్ను చూసి పిల్లల్ని చేయమని ఇప్పుడు ఇవాళ కూడా చూడు. ఇంకా కాసేపు నాకు 3 గంటలకు మళ్ళీ వస్తుంది చూడు. నువ్వు హాస్పిటల్కి ఏమి వెళ్ళక్కర్లేదు, వెంటనే తగ్గిపోద్ది అప్పటికప్పుడే. ఏమైనా తింటున్నావా? అన్నం తింటున్నాయా. మొక్క చేసి పంపించారు పైకి. మొక్క దగ్గర టాబ్లెట్లు ఇచ్చారు. అట్లే అన్నం తింటున్నా కానీ తగ్గిపోయింది. ఇప్పుడు అన్నం బాగానే తింటున్నా. నువ్వు ఇక క్యాన్సర్ అంటే భయపడకు, మా దగ్గరికి రండి, పూర్తిగా తగ్గిపోద్ది అంటున్నా. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి. వేస్తున్నాం. ఆమేన్. దయచేసి ఇప్పుడు ఆ పెద్దవిడి ఇప్పుడే చూశాను, నిన్నే చూశాను, ఇవాళే చూశాను అని చెప్తున్నారు. వాస్తవంగా ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నట్లయితే దయచేసి చాలా వరకు ఇలా నష్టపోతున్నారు. దయచేసి గమనించండి. అది ఎటువంటిదైనా యేసు నామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మా, చెప్పండి. నాకు మోకాలు నొప్పండి, ఎడంకాలు ఆపరేషన్ చేయాలన్నారండి. స్తోత్రం నాయన. ప్రియ తల్లిని దర్శించండి. ఉద్యోగం కూడా ఆపేశారండి. చాలా బాధగా ఉన్నామండి. ఏ ఊరమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చూడండి, మా ఇద్దరు లక్ష్మిగా ఉన్న పెద్ద
ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రమైన ఈ కుటుంబానికి ఆదరణ కలిగించు. తల్లిగారు కొన్ని నొప్పులు బలహీనతలు కూడా తొలగించండి యేసునామములో ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రములు. దయచేసి లైవ్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు. మీ ఫోన్ కలిసినప్పుడు మీ ప్రార్థన అవసరత చెప్పండి, కాస్త ఏడవకుండా ఆ విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పాలని మనం చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ. మరి ఈరోజు హలో హలో అండి అయ్యారండి, వందనాలు అయ్యారండి. అమ్మా వందనాలు, చెప్పండి అమ్మా. అవును, అది అత్తకే నాకు గొడవ వచ్చిందండి, ఇద్దరం కలిసి ఉండాలని ప్రార్థన చేస్తారండి. స్తోత్రం నాయన, వందనాలు. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, వాళ్ళకి సమాధానం కలిగి ఇడిపోయిన బిడ్డలు కలిసి ఉండేటట్టు కార్యం చేయండి యేసుక్రీస్తు నామములో ఆమేన్. దయచేసి చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయకండి. మరి పూర్తిగా అంటే ఇక మరణం ఇక అంతే, ఇక వేరే మెడిసిన్ ద్వారా కూడా ఎటువంటి విడుదల లేదు అని చెప్పబడుతున్న వారి కొరకు ఈ లైవ్ దయచేసి గమనించాలి. హలో హలో, మా భార్య పచ్చివాదన, నాకు షుగర్ అను బీబీ కురుపులు వేస్తున్నాయి. ఏ ఊరే మీది? ఏ ఊరు? పాకలే చెంగలేకుండా చూస్తున్న పాకలని మళ్ళీ అక్కడ నుంచి వచ్చి రావాలి. స్తోత్రం నాయన, నీ కుమారుని దర్శించు. అద్భుత పోయిన వారం మీ బాబు ఇంకొక బాబు వచ్చాడా? రా చిన్న. ఎట్లా ఉన్నామమ్మా? ఏం పేరు నీ పేరు? ఆనందంగా ఉన్నావా? బాధగా ఉన్నావా? ఈయన ఎవరు? భర్త. తమ్ముడు నువ్వే కదా? ముగ్గురు కొడుకులేనా? చప్పులు కొట్టండి గట్టిగా, చప్పులు కొట్టండి. ఏ ఊరి మీది? కర్నూలు జిల్లా మంత్రాలయం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం. మంత్రాలయం. ముగ్గురు కుమారులు కదా? ఏం పని చేసుకుంటారు? నన్ను డ్రైవర్ పని చేస్తాను. డ్రైవర్ పని. ఎట్లుంది మీ భార్య ఇప్పుడు? బాగుంది, చాలా బాగుంది. చప్పులు కొట్టండి గట్టిగా. సాక్ష్యం చెప్పండి త్వరగా. చిన్న నువ్వు పోయిన వారం వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యావు కదా. ఇదిగో అమ్మ, భార్య భర్తలు ఎదురు, ఈమెకి ఏం జరిగిందో అది నేను చెప్పాను. అది మీకు ఏమి ఇప్పుడు అవసరం లేదు. అసలు ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ? 1.5 సంవత్సరం. అంటే ఏమైతుంది ఆవిడకి? అంత మంచి ఎలాగో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు, ఏమేమి ఉన్నాయని చెప్పారు. 3 ఆపరేషన్ కూడా. నేనేమన్నాను? ఆపరేషన్ వద్దులన్నానా? ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా నొప్పి వచ్చింది అన్నావు కదా, ఇప్పుడు తగ్గిపోయిందా? ఆమేన్, హల్లెలూయా. చాలా ఫ్రీగా రిలాక్స్ ఉంది ఇప్పుడు మీ మమ్మీ. ముగ్గురు కుమారులు. వీడు చిన్నోడా? చిన్నోడా? మమ్మీ బాగుందా? చప్పులు కొట్టండి గట్టిగా. ఈ కుటుంబము సంతోషంగా ఉన్నప్పుడు. ఈ బాబు నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఆమెకి ఒకటి జరిగింది, అది డిస్టర్బ్ అయిపోయింది. నువ్వు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నావు కదా. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతమా? చప్పులు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఆపరేషన్ 3 ఎందుకైంది? ఆపరేషన్లో కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. చూడండి మీరు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసి వచ్చారు. మీ నమ్మకం మంచిగా అయిపోయిందా? నమ్ముకున్నందుకే ఎక్కువైందా? ఎక్కువైంది. నువ్వు చాలా డీప్ గా డిప్రెషన్ లో ఉన్నావు. నేను అమ్మను ఇప్పుడు తగ్గించేత స్పాన్సర్ చేయన్నాను కదా. అసలు అప్పటికప్పుడు సంతోషం కదా. ఓకే నా ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండండి. ఆ కెమెరా అక్కడ తీయండి, చప్పులు కొట్టండి. ఓ పట్టుకోండి అమ్మా. జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్. పట్టుకో. హాస్పిటల్లో మళ్ళీ ఆపరేషన్ అన్నారు కదమ్మా నీకు. నేనేమన్నాను? హార్ట్ ఆపరేషన్ వద్దు తల్లి, నేను బాగు చేస్తాను అన్నాను కదా. నమ్మకం వచ్చేసిందా? అందుకే మీరు అందరూ వచ్చినట్టున్నారు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు
అప్పటికప్పుడే ఇన్సిడెంట్స్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళ్తున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చేయండి. పల్లెరుకున్న శోధం తొలగించి పక్షవాతం షుగర్ నుంచి విముక్తి చేయండి. ఇస్తున్నాం. శనివారం స్వస్థ ప్రార్థన ఉంటే తీసుకురా, తగ్గిపోతాయి. సరేనా? దయచేసి ఈ పక్షవాతం, తర్వాత హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ సమస్య, మరి అనేక రకాలైనటువంటి శోధనలు ఉన్నటువంటి బెడ్లో మరి వీలుంటే మీరు ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు తీసుకురండి. వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా యేసుక్రీస్తు నామములో దేవుడు వారిని బాగు చేస్తున్నాడు, బాగవుతారు. ఆమేన్. హల్లెలూయా. హలో 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 అయ్యారు, చెప్పండి అమ్మా. ప్రార్థించండి అయ్యా, నాకు క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్ వచ్చింది. ఏ ఊరు మీది? ఓకే, స్తోత్రం నాయన. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ క్యాన్సర్తో బాధపడుతున్నారు, అద్భుతం చేసి పూర్తిగా విడిపించండి. ఇస్తున్నాములే. ప్రోగ్రాం ఇప్పుడే చూసావా? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావమ్మా? ఇప్పుడే చూస్తున్నానయ్యా. అమ్మా, రోజు 10:30 నుండి 11:30 వరకు, మళ్ళీ 3 నుంచి 4:30 వరకు వస్తుందమ్మా. చూడండి, మీకు పూర్తిగా మెడిసిన్ కూడా ఏమో వేసుకోని అవసరం లేదు. పూర్తిగా విడుదల వస్తుంది. హైదరాబాద్ శనివారంలో జరుగుతున్న స్వస్థ ప్రార్థన మీకు వీలుంటే రండి, దేవుడు కార్యం చేస్తాడు. దయచేసి మీ ఫోన్ కలిసినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పొచ్చు, వందనాలు చెప్పొచ్చు, అంతే. రెండోది ఏం చెప్పకండి. ఆయిలు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో నేను తెలియపరుచున్న విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది బిడ్డలు భయంకరమైన శోధనలతో. హలో అయ్యగారు, వందనాలయ్యా. చెప్పండి అమ్మా. అయ్యగారు, నా భర్త పేరు చంద్రశేఖర్. 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి. ప్రస్తుతం డయాలసిస్ జరుగుతుంది అయ్యగారు కర్నూలులో. టాయిలెట్ వస్తుందా అయ్యగారు? కొంచెం కొంచెం వస్తుందయ్యా. మరి శనివారం తీసుకురావచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈరోజు మరి ఆ వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేసేవాళ్ళు సైతం బ్రతుకుతున్నారమ్మా. దేవుడు కార్యం చేస్తున్నాడు. మీరు ఏ విధంగా మీకు అవకాశం ఉంటే ఆ విధంగా చేయండి. ప్రభు మీకు విడుదల, మీ భర్తకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుని సందులో మరి చాలామంది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా నాకు తెలియదు, కానీ మరి ఎలాంటి వ్యాధి, ఎలాంటి బలహీనతలు ఉన్నా శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది యేసు ఆశ్రయపురంలో. మీ వీలుని బట్టి రండి. హలో తల్లి, చెప్పమ్మా. అండి,
చెప్పమ్మా త్వరగా. అదే నొప్పులండి, కాళ్ళ నొప్పులండి. అంతేనా? స్తోత్రం నాయన. ఈ బిడ్డకి కాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, అద్భుతం చేసి ఆ నొప్పులు తొలగించండి ఇస్తున్నాము. ఆమె దయచేసి చిన్న చిన్న విషయాలకి సరదాగా చేయకండి. మీకు ఫోన్ ఉంది కదా, టీవీలో వస్తున్నారు కదండి, చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరైతే బలహీనతగా ఉన్నారో, చేతబళ్ళతో, దురాత్మలతో, మరి పూర్తిగా బెడ్ మీదే ఉన్నటువంటి వారు, హాస్పిటల్ కూడా ఇక చనిపోతారు తీసుకోండి అని చెప్పినటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. దయచేసి ఏలు నొప్పి, కాలు నొప్పి, కడుపు నొప్పి, గ్యాస్ నొప్పి కాదు. దయచేసి ఈ విషయాన్ని సహకరించాలని మనం చేస్తున్నాం. హలో చెప్పమ్మా. చెప్పమ్మా త్వరగా. నువ్వు ప్రార్థన తర్వాత చేసుకుంది కానీ కట్ చేసేస్తున్నాను మీరు మాట్లాడిపోతే. చేతబడి చేతులు కాకుండా చేయండి సార్. చేతబడి చేతబడి సార్ నలుగురు చేశారు సార్. నాకు నేను చేశాను చేతబడి చేశారు సార్. 5 సంవత్సరాలు వచ్చింది సార్. చాలా మంత్రగాల కాడికి వెళ్ళాను, తగ్గలేదు సార్. దేవుడి వల్ల ప్రాణం నిలబడ్డారు సార్. ఏ ఊరు మీది? సార్ ఏ ఊరు మీది? ఏ ఊరు సార్? మాది గొలిగుండపేట సార్, నాటవారం మండలం సార్, అనకాపల్లి జిల్లా సార్. స్తోత్రం నాయన. ఈ బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. మీకు అసాధ్యమైంది లేదు, అద్భుతం చేసింది యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె చాలామంది చేతబడి అంటారు, నవ్వు వస్తుంది. ఏమన్నా మరి మీ ఏం పని చేసుకుంటావు? కూలి పని చేసుకుంటాం. నీ ఆస్తి కోసం చేతబడి చేశారంటే ఏదన్నా కారణం ఉండాలి కదా. తనకు ఆస్తి బాగుంది, ఇల్లు, పొలాలు, వెండి, బంగారాలు అన్నీ ఉంటే ఈ చేతబడి చేసి చంపేసి అదే తీసుకోవాలి. మరి కూలి పని వాళ్ళకి కూడా చేతబడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి. తండ్రి ఏ పరిస్థితులైనా మనం ఉన్నప్పుడు, మనం ఏ స్థితిలో ఉన్న వారమైనా తండ్రి మనకు సహాయం చేస్తారు. ఆయనకు అసాధ్యమే ఏది ఉండదు. మరి దయచేసి ఇలాంటి భయాలతో ఉన్నవాళ్ళు, ఎందుకంటే అది చేతబడే కాదు మేము చెప్పగలుగుతాను. పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యమైంది లేదు. ఏదైనా డౌట్ ఉన్నా, అలాంటి ఇంట్లో ప్రభావాలు ఉన్నా అది తెలుస్తాయి. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు చేతబడులు చేశారు మాకు అని చెప్తుంటే నవ్వు వస్తుంది నాకు. దయచేసి గమనించండి. కొన్ని దురాత్మ ప్రభావాలు, మరి కొన్ని విధాలైనటువంటి పరిస్థితులు మనల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ అది ఏదైనా ఇబ్బంది అయినా ఇక్కడికి రండి, పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా మొత్తం చెప్తానండి. ఎన్ని వందల జనం ఉన్నారనేది కాదు, ఎంతమంది ఉన్నా కూడా పూర్తిగా చెప్పి ప్రార్థన చేసి విడుదల పరుస్తాం. హలో ప్రైజులడయ్యా. హలో, నువ్వు ప్రార్థన చేసుకునే తర్వాత చెప్పమ్మా. మరి నాకు ప్రార్థన చేయండి. థైరాయిడ్, షుగర్, బీపీ అంతా ఉంది గారు, మోకాలు నొప్పులు. కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను. స్తోత్రము నాయన. తల్లి గారికి ప్రార్థిస్తున్నాము, అద్భుతం చేయండి. థైరాయిడ్ రోగాలు అన్నీ ఏదైతే ఉన్నాయో ఆ జయమ్మకే అన్నీ తగ్గించండి యేసునామములో. ఆమేన్ ఆమేన్. దయచేసి పాపం అంటే పెద్దోళ్ళు అనకూడదు నేను అన్నమాట. ఫోన్ కలిసిన తర్వాత మళ్ళీ ఆల్పైకి కూడా అప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంది. దయచేసి ఫోన్ కలిసినప్పుడు వెంటనే మీరు స్పీడ్గా మీ ప్రార్థన అవసరత తెలియపరిస్తే ఆ ప్రార్థన అవసరత కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. మీరు మంచిగా మాట్లాడితే నేను చక్కగా ఇప్పుడే ఆ ఫోన్లో మాట్లాడుతుండగానే మీకు ఎక్కడ ఏ బాధ ఉంది అన్నీ నాకు తెలిస్తే కనుక నేను చెప్పి ప్రార్థించి విడిపించగలుగుతాను. అది చేతబడవునే, దురాత్మవునే, ఏమండి శరీరంలో ఉన్నటువంటి వ్యాధి ఏదైనా కానివ్వండి, యేసుక్రీస్తు నామములో పూర్తిగా విడుదల. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యము. మరి దేవుని బిడ్డలారా, దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. సంఘ ఇప్పుడు పోయిన వారం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? బాగలేడు. డాక్టర్ వాళ్ళు చనిపోతాడని చెప్పినారు. ఏ హాస్పిటల్? ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకెళ్ళినాం. కరీంనగరా? ఏ హాస్పిటల్ అది? ఏషియన్ హాస్పిటల్. ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్.
ఈ బాబుకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కదా. జాండీస్ వచ్చినాయి, బ్లడ్ తక్కువ అయిపోయింది, ప్లేట్లెట్స్ తక్కువ అయిపోయినాయి. పోయిన వారం పట్టుకొచ్చారా, ఈయనే వచ్చేసాడా? పట్టుకొని వచ్చినాం, నడవలేకుండా ఉండే. కాళ్ళు ఎంతలో ఉన్నాయి అప్పుడు పోయిన వారం? చాలా లావుగా వాసిపోయినాయి కాళ్ళన్నీ. ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది కదా. బ్యాడ్ స్మెల్ వచ్చింది, కడుపులో అన్ని అవయవాలు ఖరాబ్ అయినాయి అని చెప్పినారు డాక్టర్ వాళ్ళు, బ్రతకరని చెప్పినారు. అంత దూరంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, వెంటనే తగ్గిపోయింది. ఎంత టైం పట్టింది బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్ దాదాపు 15 minutes దాకా ఉంది. 15 minutes తగ్గిపోయిందా? నోట్లోంచి వచ్చేస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడు పాపం ఏదో ఒక బట్టల షాప్ కూడా పెట్టాడు, దాంట్లో ఈయన షేర్ ఉంది, అది నష్టపోయాడు, ఇంకోసారి నష్టపోయాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ డీజే కెమెరాలు ఇలాంటివి పెట్టాడు, వాటిలో అన్నీ లాస్ అయిపోయాడు. జీవితం అంతా నా మ్యారేజ్ అయిందా బాబు? కాలేదు. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేసావు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం వచ్చినావు, స్వస్థత అయిందా? స్వస్థత అసలు వచ్చినప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? అన్ని మార్పులు ఉన్నాయి. అదేంటి? కాళ్ళ వాపులు ఉండేది, రక్తం భయంకరంగా ఉన్నాయండి, మామూలుగా కాదు. ఎంతలో ఉన్నాయి చేతులు చూపించు. రక్తం పూర్తిగా తక్కువ, ఏం లేకుండే. పాప అమ్మ మీరు చెప్పారు కదా వాళ్ళకి, ఆయనకు జాండీస్ వచ్చినాయి, రక్తం తక్కువ అయిపోయింది, ప్లేట్లెట్స్ తగ్గినాయి. దవాఖానకు తీసుకెళ్తే లివర్ ఖరాబ్ అయిపోయింది, 75% బ్రతకడని చెప్పినారు డాక్టర్ వాళ్ళు. మేము ఇక్కడ మా అక్కయ్య టీవీలో చూసి మాకు ఇక్కడ తీసుకొని వచ్చింది. నీకు మాట ఇచ్చాను నేను బ్రతికిస్తానని. అవును, బ్రతికిస్తానని పాస్టర్ గారు చెప్పారు. జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే డేవిడ్, పర్లేదా? ఏమన్నా బతుకుతావని నమ్మకం వస్తుందా? మైక్లో మాట్లాడమ్మా, మైక్లో వస్తుందా? ఎందుకంటే ఇద్దరు మనుషులు పట్టుకుని వచ్చిన మనిషి ఇప్పుడు నడుస్తున్నాడు, ఆ కాళ్ళు కూడా దగ్గర పడ్డా. చప్పట్లు కొడతాం. యేసయ్య నామానికి మహిమ. ఓకే వెళ్ళండి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పెద్ద నిండకోలు వేసు ఎక్కడా? నువ్వేనా? గుర్తు లేకుండా అయిపోయి పైకి రా. మీ భార్య వచ్చిందా? మీ అమ్మ వచ్చిందా? చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. లివర్ ప్రాబ్లం, కామెర్లు, గ్యాస్తో వచ్చాము. అయ్యగారు ప్రార్థన చేశాక పూర్తిగా తగ్గింది. తగ్గిందా? నాకేదో ప్రాబ్లం కనపడుతుంది నీ లోపల. తేడా ఉంది. నొప్పి అయితే లేదండి. నొప్పి లేదా? రా పైకి రా, మరి రా, ఇద్దరు రండి. చూడు, ఈ మనిషి పేరు యేసు, వాళ్ళ అమ్మ. నువ్వు మాట్లాడుకమ్మా, నువ్వు మాట్లాడు. ఈయనకు ఏమన్నారు హాస్పిటల్కి వెళ్తానంటే లివర్ ప్రాబ్లం అండి. లివర్ ప్రాబ్లం అయితే హోలు పడ్డది, మరి కావుర్లు ఉన్నాయండి అన్నారండి. కావుర్లు అయితే మరి అక్కడ నాకు నచ్చలేదు, యాడ్ చూశానండి. యాడ్ చూసి నాకేమో దారి తెలియదు. పిల్లవాడేమో లెగలేని పరిస్థితిలో, రాలేని పరిస్థితిలో ఉన్నాడు. వెంకటరావు గారి ఇంటికి వెళ్ళి 9ంటికి బాబా వస్తావా, మరి నువ్వే కారు మాట్లాడని తీసుకొచ్చాము. అయ్యగారండి వర్మ గారు హాస్పిటల్కి వెళ్ళారండి, భీమవరం. వెళ్తే ఆయన 10 ఏళ్ళకి 10 లక్షల రూపాయలు చెప్పారు. ఏంటి? 10 లక్షల రూపాయలు అవుతుంది, మనిషి బతుకుతాడో బతకడో తెలియదని చెప్తారు. అయ్యా ఎన్నాళ్ళు మందులాడినా అలాగే ఎప్పుడు వాడుతూనే ఉండాలా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అలాగే మరి ఉంటది అని అన్నారండి. అయ్యో నా కొడుకు అయితే బతుకుతాడు ఏంటని ప్రార్థన తీసుకెళ్ళిన నేను అక్కడికి తీసుకొచ్చానండి. వెంకటరావు గారి ఇంటికి వెళ్ళి. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు నాకు ఫోన్ చేసావు కదా? ఫోన్ చేసాం సత్య గారితో ఫోన్ చేయించాను, నాకు తెలియదు. ఏ పరిస్థితుల్లో ఫోన్ చేశారు? మీ అబ్బాయి పరిస్థితి అప్పుడు ఎట్లా ఉందో నాకు ఫోన్ చేసి. నీరసంగా ఉందండి. నీరసం ఇంకేంటి?
బాగా లెగలేని పరిస్థితిలో కళ్ళు తిరుగుతున్నాయి. హాస్పిటల్కి వెళ్దాం అన్నాడండి. వద్దు బాబా, ఇంకా ఎక్కడ కోల్పోతాం, మళ్ళీ వారం వెళ్దాం, మనకు నీరసంగా ఉంది చెప్పు. నీకు తెలుసా యేసు అసలు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ప్లాటినం లివర్ ఉన్నారండి. ప్లాటినం లివరు ప్రాబ్లము. అసలు పరిస్థితి ఏంటి ఆ రోజు ఇక్కడికి వచ్చే ముందు పరిస్థితి ఏంటి? లేగలేని పరిస్థితి అండి. లేగలేకపోతున్నా. తింటున్నావేమన్నా? కొంచెం మైక్ లేదు అన్నం తింటలే. కళ్ళు ఎట్లా ఉన్నప్పుడు? కళ్ళు బాగా ఇదిగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఇక్కడే నీకు చూపించాను అందరికీ. ఒక సేవకురాలు ఎవరో ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కలిపి నాకు ఫోన్ చేశారు. ఇది లైను. అప్పటికి ఏమన్నారంటే, అయ్యా ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఇక వాళ్ళు మా వాళ్ళు కాదన్నారు, పిల్లోడు ఇట్లా ఉన్నాడు అన్నారు, ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేయను, బ్రతికిస్తాను అన్నా. అది నిజమేనా? విన్నారా? ఆ రోజు కూడా నిండ్రకోలు వాళ్ళ ఇంటికి వెళ్తే నా అనకూడదు, టిఫిన్ చేయలేదు మేము. రాత్రి అయిపోతే ఆయన ఏదో వడలేసాడు. అమ్మ వెళ్ళమంటే కూడా వెళ్ళదు. ఆమె ఏమందంటే, అయ్యా ఇలాంటి ప్రాబ్లం ఉంది, లివర్ మొత్తం పాడైపోయింది, మనిషి ఇక కనీసం తీసుకురమ్మండి అన్న. తీసుకురండి అంటే నేను తీసుకురాలేము, కారులో కూడా తీసుకురా. అది నిజమే అబద్ధమా? హల్లెలూయా. కారులో కూడా తీసుకురాలేము. మీరు ప్రార్థన చేయండి. నేనన్నా ప్రార్థన అయితే చేయను. నువ్వు బ్రతకాలనుకుంటే తీసుకురా అన్న. పాప మాకు తెలియదండి, అది లేదండి. అప్పుడు నాకు ఈయన ఎవరో తెలియదు, కానీ ఒకసారి వచ్చాడు, పలానా ఆయన అన్న. మరి ఎట్లా కలిసిపోయారు? వీళ్ళు కలిసిపోయి అప్పటికప్పుడు కార్లు వేసుకుని వచ్చేసరి. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం. జరిగిన అద్భుతము ఇప్పుడు ఆయన చెప్తాడు. ఎందుకంటే మరి వాళ్ళకి తెలియదు, ఆమెకి తెలియదు, నాకు తెలియదు. అయ్యా ఇక్కడికి రాగానే పరిస్థితి ఏమైందయ్యా? ఇక అంతే, ఇడ్లీ తినేసావు, మార్నింగ్ టిఫిన్. అప్పుడు టిఫిన్ లేదు. ఎంతకాలం అయింది అప్పుడు టిఫిన్ చేయకయ్యా? అప్పుడు 10 రోజులు బట్టి తింటలేదండి. విన్నారా? 10 రోజులు ఆహారం తినలేదు, ఇడ్లీ తినలేదు. పాపం ఇక్కడికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేస్తే ఆ 4 ఎన్ని ఇడ్లీ తిన్నా? 3 ఇడ్లీ తినగలిగాడు. మధ్యాహ్నం భోజనం చేసావా అందరితో పాటుగా? ఇక ఇప్పుడు వరకు భోజనం కంటిన్యూషన్. చప్పట్లు కొట్టండి. అది అర్థమైందా? అయితే ఆ వర్మ హాస్పిటల్లో ఏమన్నారు తెలుసా నీకేమన్నా? చెప్పలేదు కానీ ఎవరో అదే మనకి ఆధారం. అది లేకపోతే గుండె ఒకటి అది ఒకటి సమానమే. ఇది లేకపోయినా అది లేకపోయినా మనం బ్రతకం. ఏమో అద్భుతం కూడా చేశాడు దేవుడు. పాపం వాళ్ళ ఊరికి వెళ్ళాను, చాలా సంతోషంగా ఈయన చూసిన వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు. జనాలు ఎలా వచ్చే తెలుసా? యేసుప్రభు గాడి మీద ఊరి వెళ్తున్నాడు కదా, అప్పుడు ఎలా పువ్వులు వేశారు అట్లా వేస్తున్నారు ఊర్లో. నాకు నేను ఎప్పుడు అలా వేసుకోలేదు దండలు పువ్వులు, కానీ వాళ్ళ ప్రేమ అభిమానం, ఈయన బాగు చేశాడు, ఆయన బాగు చేశాడు, అట్లా చెప్పుకున్నారు కదా. అది ప్రేమ, అద్భుతం. హల్లెలూయా. బాగున్నావు కదమ్మా? అది అమ్మ, అది చిన్న విషయమే. నువ్వు దాన్ని ఏదో సాగదీయాలని చూడకూడదు. ఎందుకంటే అమ్మ తప్పు నీ కాదు, అది సాక్ష్యం చెప్తే. ఈ సాక్ష్యాన్ని ఎందుకు రమ్మానంటే ఇది చాలా పెద్దదే. ఎందుకంటే సిచ్యువేషన్ మెడికల్ పరంగా బాగు చేయలేని సిచ్యువేషన్ అది. ఫుడ్ లేదంటే మనిషి బతుకుతామా చెప్పండి? 10 రోజులు. అలాంటి వ్యక్తికి ప్రార్థన చేయను, తీసుకురా బ్రతికిస్తాను. ఆ మాటకే వీళ్ళు కారులో కూడా తేవలేమన్నారు. చిన్న తీసుకొచ్చేస్తారు రండి అంటే పాపం ఆయన ఎలా దొరికాడు వచ్చారు. చప్పట్లు కొట్టండి, ప్రభుని కనపరచండి. ఓకే దేవుడిని దీవించుగాక. ఏదో కొంచెం ప్రాబ్లం కనపడింది, దేవుడు అందుకే నేను రప్పించాడు. అదేదో నేను చూసుకుంటా వెళ్ళిపోయి కాస్త. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఏ ఊరయ్యా మీది? త్వరగా చెప్పాలి. ఏ ఊరు? మాది మైబాదు. కిడ్నీ సమస్య. కిడ్నీ సమస్య. ఎన్ని సంవత్సరాలు? ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు కిడ్నీ సమస్య. ఆమేన్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? పోయిన అవతల ఆరంలో వచ్చినాం, నెల కింద వచ్చినాం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చారు. వచ్చినప్పుడు కాళ్ళు వాపులు, కిడ్నీ సమస్య. ఏదో హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు, ఖమ్మం శ్రీ కాకతీయ హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఏమన్నారు పరీక్షలు చేసి? క్రియాటిన్ లెవెల్ 6 ఉందన్నాడు. డయాలసిస్ అంటే పాయింట్ ఒకటి పెరిగినా డయాలసిస్ చేయాలన్నాడు. ఓకే. అయితే నేను యూట్యూబ్ లో చూసి, అమ్మ టీవీలో చూసేదాన్ని, నాకు చెప్పింది. నేను ఇక్కడనే ఉంటా అశోక్ నగర్. యూట్యూబ్ లో చూసి ఏం చేస్తావు? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడే అశోక్ నగర్. ఓకే. డాడీని మమ్మీని తీసుకొచ్చిన టీవీలో చూసి వచ్చినప్పుడు ఆ వాపులు ఏమేముండే? ఆపు, కిడ్నీ నొప్పి, కళ్ళు మసక అవి ఉండే. కళ్ళు మసక అట్లా ఉండే. ఇప్పుడు కళ్ళు మసక అట్లా ఏం లేవు. అంటే వచ్చిన వారంలోనే ఆ రోజే తగ్గిపోయిందా? ఇంటికి పైగా గోళీలు వేసుకోలే నేను. ఇక ఇప్పుడు ఇంచుమించు 2 నెలలు అయింది, గోళీలు అయితే వేసుకోలేవు.
పొలంలో కూడా విత్తనాలు వేస్తాను అన్నారు. పొలంలో మందు చల్లిన. ఈ 5 సంవత్సరాలు పొలంలోకి వెళ్ళలేదా? నడవరాదు, రావట్లేదు. కాలింతలా ఉండి దానికి చెప్పెక్కది, దాని మీద నాకు నడవరా కాలు ఉన్నట్టు అనిపించేది, బాగా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చెప్పులు వేసుకుంటున్నారా? చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. వారు ఇచ్చిన సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. మరి కిడ్నీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ లేవు, మందులు లేవు. ఇందాక 12,000 ఎంతో మందులు హాస్పిటల్ తీసుకుపోయినాక, ఖమ్మం తీసుకుపోయినాక ఆయన ఇంకొక 5 రోజులకు రారంటే 12,000 మందులు తీసుకొని వచ్చినాక వారం రోజుల తర్వాత పోదాం, డబ్బులు కావాలిగా. మరి 50,000 పరీక్ష చేస్తానికి అన్నాడు, డయాలసిస్ చేస్తానికి అన్నాడు. మళ్ళీ కిడ్నీల నుంచి కొంచెం ముక్క తీసి హైదరాబాద్ పంపాలన్నాడు. అయితే మాకు డబ్బులు లేవు కదా, మరి ఏం చేద్దామని ఆ నైట్ కూర్చొని ఆలోచించు టీ పెట్టినాం. టీ పెట్టే వరకు మీ వాక్యం వచ్చింది. దాన్ని చూసి అయ్యా ఒకసారి పోయొద్దని పోయి వచ్చాక పోనాలి అని వచ్చినాం. కాలు బాగా వాపు ఉండే, అది 7 సంవత్సరాలు అవుతుంది ఆపు వచ్చి. కాళ్ళు వాపులు 20 సంవత్సరాలు షుగర్ వచ్చింది. షుగర్ ఉంది. దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం అయ్య గారు. 20 సంవత్సరాల ఇబ్బంది అది. ఇక్కడికి వచ్చినాక మీరు ప్లేయర్ చేసారు, పక్క పోయి కూర్చొని బాయిల్ రాశారు, ఎమ్మటే కాలాపు తగ్గింది. అప్పుడు 7 సంవత్సరాలు వాపులు ఉండేనవి. ఎందుకంటే నేను చెప్తాను, కాళ్ళ వాపులు హాస్పిటల్లో తగ్గవు. అది నిజమా అబద్ధమా? నిజమయ్య గారు. కాళ్ళ వాపులు ఎప్పటికీ తగ్గవు. ఎన్ని డబ్బులు పెట్టు ఆ వాపు తగ్గించలేరు. ఓకేనా? గట్టిగా ఉండే మళ్ళీ రాయిలాగా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గట్టిగా ఉంది, మీరు చూసినప్పుడు కూడా. ఓకే, ఆ ప్లేయర్ అయితే ఇప్పుడు చేశారు, అప్పుడే మెత్తగా అయింది. అక్కడ పోయి కూర్చొని మీరు అనుకున్న దానికంటే ఎంత ఎక్కువైంది? ఇక్కడ మంచి జరిగింది. మీరు ఏమనుకుని వచ్చారు? అంతకంటే ఎక్కువైందా? అనుకున్నంత అయిందా? మేము పోయి చూపించుకొని ఒకసారి ప్లేయర్ చేసుకుని వచ్చి కొంచెం బాగుండాలి, మనం ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాం. వీడికి వచ్చినాక 10 నిమిషాలనే తగ్గింది కాబట్టి అయ్యగారు బాగా చేసిండు, మనం ఎక్కడికి పోవద్దని 12,000 పెట్టి టాబ్లెట్లు తెచ్చినా ఒక్కడి కూడా వేయలేదు అయ్యగారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుకి షుగర్ కానీ దేనికి వేయట్లేదు. ఓకే, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. నేను కూడా ప్లేయర్ చేపించుకున్నా, ఆయిల్ నుంచి నేను కూడా టాబ్లెట్లు వాడాను. ఆమేన్, హల్లెలూయా. సరే, గాడ్ బ్లెస్ యు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం గారు. సరే, మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. క్రమంగా సంఘానికి వెళ్ళండి. మరి సోదరులు వస్తాయి, దయచేసి గమనించండి. హలో హలో తల్లి, చెప్పమ్మా. హలో, చెప్పయ్యా. మొన్న హాస్పిటల్కి వెళ్ళకుండా చాలా లివర్ ప్రాబ్లం ఉందన్న. తగ్గిపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. లివర్ ప్రాబ్లం స్పాట్లో తగ్గిపోతే హ్యాపీగా శనివారం స్వస్థత ప్రాంతం జరుగుతుంది. హైదరాబాద్లో మీకు వీలుంటే రండి. ఈ నెంబర్లకి కింద నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, తీసుకుని రండి. సరేనా? సరే. నీకు హాస్పిటల్కి వెళ్ళేది ఇంకా అది ఏమి ఉండవు. సరేనా? సరే, చెప్పండి సార్. దయచేసి గమనించండి. లివర్ సమస్య, లివర్ పక్కన గెడ్లో ఏంటో ఇవన్నీ చెప్తున్నారు. దయచేసి వాటి విషయంలో నేను చెప్తున్న విషయం మీరు రండి. యేసుక్రీస్తు నజరేయుని నామములో పూర్తిగా తగ్గిపోతుంది. ఆ గొంతు క్యాన్సర్లని, మరి ఆ లివర్ క్యాన్సర్లని, గుండె ఏమో, దయచేసి సమస్తం ఎరిగిన దేవుడు వాక్యములో సెలవిస్తున్నట్లుగా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చున్నారు దేవుడు. కాబట్టి నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చారు. కాబట్టి మనకేం భయం లేదు. ఆ తండ్రి ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి చాలామంది కొంచెం గుడ్డివారు కూడా వస్తున్నారు. కొంతమంది కళ్ళు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. నన్ను అపార్థం చేసుకోకండి. మరి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అంటే కొన్ని సందర్భాల్లో పూర్తిగా గుడ్డివాళ్ళు సైతము చూశారు. పూర్తిగా అసలు మొత్తం డార్క్, ఏమి కనపడదు, అలాంటి వారు చూశారు. అలాంటి సాక్ష్యాలు కూడా మన యూట్యూబ్లో ఛానల్లో ఉన్నాయి. పూర్తిగా గుడివారు కన్ను తీసేయాలి, ఇది క్యాన్సర్ ఉందంటే కూడా ప్రాణం చేస్తున్న పిల్లలకి చాలామంది అలాంటిది కొంతమందికి రక్తంలాగా గడ్డ ఇలా బయటకు వచ్చేస్తుంది కన్ను, అది తీసేయాలి, అలాంటి అది ఇది అని చెప్తారు. అలాంటివి కూడా చాలా అద్భుతాలు జరిగాయి. మరి కొంతమంది కళ్ళు బయటకు వచ్చేసి ఇలా బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నాయి. కొంతమంది కంటి నరాలు కట్ అయిపోయిన ఉన్నాయి. ఇవన్నీ అతికినాయి. కానీ కొంతమంది చాలా ఆశ, నమ్మకం ఏంటంటే దైవజనుల దగ్గరికి వెళ్తే వచ్చేస్తుంది కన్ను వస్తున్నారు.
అయితే అది నేను దాని వలన గ్యారంటీ ఇవ్వలేను. మిగతా రోగాలు ఏమన్నా 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 1,00,000% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. దయచేసి ఈ విషయంలో సహకరించాలని మనం చేస్తున్నాను. హలో చెప్పండి తల్లి, చెప్పండి. స్తోత్రం నాయన. గుండె నొప్పి, కాలు నొప్పి, ఆ శరీరంలో ఉన్న నొప్పులన్నీ తగ్గించండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు, ఇది శుభవార్త. వితౌట్ మెడిసిన్ 4th స్టేజ్ క్యాన్సర్ అయినా నో ప్రాబ్లం. మీరు రండి, సంపూర్ణంగా దేవుడి కార్యం చేస్తున్నాడు. 4th స్టేజ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. అది మనం టీవీలో చూస్తున్నారు, తర్వాత యూట్యూబ్లో కూడా చూడండి, అలాగే ఫేస్బుక్లో కూడా చూడొచ్చు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చూడొచ్చు. దయచేసి ఈరోజు యేసు ఆశ్రయం పరిచర్యలు ప్రభు కృపను బట్టి ఎంతో చక్కగా ముందుకు వెళ్తున్నాయి. ప్రభుకు మహిమ. ఎంతోమంది మేలులు పొందుకుంటున్నారు. మరి 100లో వచ్చిన, 1000లో వచ్చిన, మరి నేను మొదటగా ఆ స్టేజ్ మీద పిలిచి ప్రార్థన చేయగలుగుతున్నాను. అది త్వరగా తగ్గిపోయేటువంటి వాళ్ళకి అప్పటికప్పుడే 1 నిమిషం 2 నిమిషాల్లో పూర్తిగా విడుదల పొందేవారిని కూడా స్టేజ్ మీద పిలిచి అద్భుతంగా వారు విడుదల పొందుతున్నారు. ఒకటి. రెండవది మరి అభిషేక ప్రార్థన జరుగుతుంది. జనాల్లోకి వచ్చి ఎంత జన్మన్న అందరిలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మూడవది లాస్ట్లో మరి వాళ్ళ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు బట్టి వాళ్ళకి తిరిగి ఇచ్చి ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి వాళ్ళకి మరి ఆయిల్తో వాటర్తో కూడా ప్రేయర్ చేసి పూర్తిగా సంపూర్ణంగా స్వస్థత పొందేమన్నాక మేము బయటకు పంపిస్తున్నాం. దయచేసి మా పరిచర్యలు మీరు గుర్తుపట్టండి. నిష్ఠూరపు పరిచర్యలు కాదు, ధన సంబంధమైన పరిచర్య కాదు. దేవుని కొరకు ఆయన పరిచర్య, ఆయన దేవుని రాజ్యం సమీపించింది. ఆయన సువార్తను మనం నమ్మాలి. ఆమేన్. హలో హలో తల్లి చెప్పమ్మా. గారు మా అబ్బాయికి లివర్ కంప్లైంట్, కన్నర్లు కూడా ఇద్దరు వాంతులు అయిపోతున్నాయి. ఆయన తాగెత్తున్నాడండి తాగుడికి. తాగేటువంటి మనం మార్చకూడదమ్మా, తాగనివ్వాలి. సరేనా? తాగేటువంటి తాగనివ్వాలి. ఏం భయపడుకో. దేవుడు ఆ బిడ్డకి విడుదల కలిగించినట్టుగా తల్లిని బట్టి ఆ ప్రార్థన చేస్తున్నామే. తాగేటోళ్ళు ఆపొద్దు, తాగనివ్వటమే. లివర్ పాడైపోయిందంటే పచ్చగా ఉన్నట్టు అయినా తాగలేకుండా ఉండలేకపోతున్నాడు. మనోడిని తాగనిచ్చేయాలి, ఇక త్వరగా పంపించేయాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వినడో, ఆ భార్య పిల్లల మాట విన్నారో, ఇలాంటి మూర్ఖుల్ని త్వరగా పంపించేయాలి. మార్పు రావట్లేదు. చాలామంది చనిపోతామనేటువంటి భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, కనీసం నేను ఏమైతాననే భయం లేదు. తాగుడు మాత్రం మానట్లే. ఈ తాగుబోతూ మనుషులతో చాలా ప్రమాదం ఉంది. దయచేసి గమనించండి. మరి దేవునికి లోబడరు, వాళ్ళ మనుషులకి లోబడరు. వాళ్ళు నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా ఉంటున్నారు చాలా వ్యక్తులు. వాళ్ళు వ్యక్తిగతంగా అయ్యా నేను తాగొద్దని అనుకున్నా కానీ తాగుతున్నా, నాకు విడుదల ఇమ్మంటే నేను ప్రార్థన చేస్తా. ఇక ఎప్పటికీ దాని మీద మనసు ఉండదు. ఒకవేళ వచ్చిందా ఇక లైఫ్లో ఇక అతనికి 1 టైమే సెటిల్మెంట్, ఇక అతని ప్రాణమే పోతుంది. ఎందుకంటే ఒక స్పూన్ పాలు పోతే మోక్షంలో అప్పటికప్పుడు కింద పైన పోయటం, కిందకి రావటం. ఇలాగ మేము ఎంతోమందిని చూసాం. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దయచేసి గమనించండి. దేవునికి లోబడండి, అపవాదం ఎదిరించండి. ఒకవేళ మీరు ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే యేసు ఆశ్చర్యపడండి. 1 వారం రోజులు దయచేసి గమనించండి. లైవ్ ముగింపులోకి ఉన్నాం. అయినా కూడా కాల్స్ మేము మాట్లాడతాను. దయచేసి నాతో సహకరించి కాల్స్ మాట్లాడే విషయంలో మాతో సహకరించండి. మరి మీ ప్రార్థన అవసరత ఏదైనప్పటికీ యేసు నామంలో మరి పూర్తిగా స్వస్థత విడుదల కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మరలా మధ్యాహ్నం 3 గంటలకు కలుద్దాం. 3 గంటల నుంచి 4:30 గంటల వరకు లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. మీరు ఈ మధ్యలో కూడా కాల్ చేసినా కూడా మాట్లాడతాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కొడుపండి, ఇంత కొడుపు. 3 చర్చిలు తిరుగుతుందంట. ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో, ఎవరన్నా బాగు చేస్తారో. వాళ్ళు అంటారంట చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతారంటారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు వాళ్ళు? క్యాన్సర్ అన్నారంట. ఇంత గెడ్లు పడతాయంట. ఈ పిల్లోడే ఉతుకుతాడు బట్టలు.
నాన్న చచ్చిపోయాడు. అక్కదా తమ్ముడా నీకు చచ్చిపోయింది? అక్క చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు. అమ్మ నువ్వు కూడా చచ్చిపోతే నేను ఒంటరి అవుతాను. ఇద్దరం కలిసి ఏమని చెప్పారు అండి మీ అమ్మకి? మనం ఇద్దరం, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా మమ్మీ, ఇద్దరం కలిసి పురుగుల మందు అన్నంలో కలుపుకొని చచ్చిపోదాం అనుకున్నాం. అట్లా సిచ్యువేషన్లో నీకు ఎట్లా తెలిసింది? నేను టీవీలో చూసి ప్రోగ్రామ్ దేవుడు చూపించి పంపించిండు. టీవీలో చూసి మంచి చేస్తుండే అయ్యగారు, అందరూ చచ్చటోళ్ళు కూడా బతుకుతురని వచ్చేసాను నేను. ఇది ఎంత పెద్ద సాక్ష్యం చూడండి. అప్పుడు కొడుకు ఎక్కడ ఉందమ్మా? ఇంత లావు ఉండే, ఇంత లావు కడుపుండే. చూడండి, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆమె పని ఇప్పుడు ఏం పని చేసుకుంటున్నావు? ఇప్పుడు టైలరింగ్ మిషన్ కుడుతున్నావు. ఇప్పుడు ఎన్నాలైంది మానేసి టైలరింగ్ మానేసి? 2 సంవత్సరాలు. వీళ్ళ అమ్మ ఈమె దగ్గర కూడా డబ్బులు లేకపోతే వీళ్ళ అమ్మ తీసుకొచ్చి ఒక స్పాన్సర్ ఎంత ఇచ్చావు కానుక? 12,000. మళ్ళీ ఏమన్నా ఇచ్చావా తర్వాత? అంతేనా? ఎంతసేపులో తగ్గిపోయినాయి నీకు రోగాలు? నిమిషాలు తగ్గిపోయినాయా? లాస్ట్ అండ్ ఫైనల్ వాడు చెప్తున్నాడు, ఆ గెడ్డలు పడుతుంటే ఆడు బట్టలు ఉతుకుతాడు కదా. చెప్పరా నువ్వు చెప్పు, అమ్మ గురించి ఎట్లాగో చెప్పు. గడ్డలు పడిపోయి నేను ఉతుకుంటే చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. మా మమ్మీ చచ్చిపోతుంది, నేను కూడా చచ్చిపోతున్నాను. ఆశ వదులుకున్నా మా మమ్మీ మీద. నేను ఆశ వదులుకోకపోతే ఎట్లా అంటే మనిషి అట్లా లేదు. ఇప్పుడు ఇట్లా లేదు మొత్తం. ఇప్పుడు కూడా కొంత ఏంటి కడుపు అది నీదేనా లేదంటే అది ఏమైనా ప్రాబ్లమా? కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? అదే ఇప్పుడు అట్లా అవుతుందా? మళ్ళా కొంచెం అవుతుంది కొద్దిగానా? అది బ్యాలెన్స్ ఉన్నదేమో కరిగిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమొచ్చిందిరా మీ అమ్మ దగ్గర నుంచి? ఏం పడిపోయింది మొత్తం లాస్ట్? కొవ్వు, గ్యాస్, నీరు. అర్థమైందా? పిల్లోడు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నాడు వాడు. ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో గెడ్డలు ఆగిపోయి కొవ్వులేగా మొత్తము టాయిలెట్ ద్వారా మొత్తం వచ్చేసరికి కడుపు నార్మల్ అయింది. మరి వాళ్ళు ఏంటో కొద్దిగా ఎత్తుకున్నట్టు అనిపించింది. బట్ దేవుడు తన ఆత్మ నాకు ఇచ్చాడు. నేనేమి ముట్టుకొనటమో, నేను చేతులు పెట్టటమో. అమ్మ బాగున్నావా? అప్పుడు ఫ్రీ అయిందా? చెప్పండి గట్టిగా, అందరు చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా. ఇంతమంది స్వస్థత పొందుకుంటారు. అనాలోచనలు తీసేయండి. దేవుని ఆత్మ ఇక్కడ ఉంది. దైవజన్ నేను ఎవరిని యేసయ్య ఎవరిని ముట్టుకున్నాడా చెప్పండి. ఒక్కరు చెప్పండి. యేసయ్య పలానా వాడిని ముట్టుకున్నాడు చెప్పండి. ఎవరన్నా చెప్తారా? చేయొద్దండి. ఉన్నారా? యేసయ్య ఎవరినన్ను ముట్టుకుంటావు చూసారా? యేసయ్య ఇంకో మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే తక్కువ చేస్తాడు. మాట్లాడండి. ఎక్కువ కార్యాలు చేస్తాడు, తక్కువ చేస్తాడా? నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మ లక్ష్మి రా తల్లి. బర్ది ఇంకెక్కడ ఉన్నాయి? ఈ మైకి నడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? నాకు 6 సంవత్సరాల కానించి ఎడంకోలు ముడుకు సొలపండి. కాకినాడలోని 3 సంవత్సరాల మందులు వాడానండి. మళ్ళీ రాజమండ్రిలోని 3 సంవత్సరాలు వాడానండి. అశ్విని హాస్పిటల్లోని నాకు మళ్ళీ కిడ్నీలోని ఒక పక్కనే కుడి పక్కనే కిడ్నీలోని రాళ్ళు ఉన్నాయన్నారండి. మళ్ళీ నడువులోనమ్మో ఎన్ఫోస్ అరిగింది అన్నారండి. అలాగే మందులు వాడేసానండి. నాకు మళ్ళీ గ్యాస్ట్రిక్ ఒకటే వచ్చి పడుకు అన్నం తింటే కొద్దిగా అన్నం తింటే ఈ పొత్తు అది బిగబెడేసి గుండెలకి ఎగబడేస్తామండి. కిడ్నీలు బాగా చాలా బోలుగా నల్లపోతున్నారండి. ఎట్లా నడుతుంది మీ భార్య? ఇప్పుడు బాగా నడుతుంది అయ్యారు. కాకినాడ లేదంటే జగ్గంపేటనా? జగ్గంపేట అయ్యారు మాది. ఎక్కడది? పెద్దాపురం జిల్లా అండి. ఓ అక్కడేనా? అందుకని అంత స్పీడ్ వచ్చేస్తుంది. మైకి లెక్కర్లా మీకు. ఇక అమ్మా లక్ష్మి
ఏమంటావు? నాకు ఇంకా ఈ ఎడంకాలు ఇంకా నొప్పిగా ఉందండి, కొద్దిగా ఉందండి. అదే అంతగానో అయితే లేదు. ఇగో కుడిపాక మాత్రం ఇంకా వస్తుందండి. ఎక్కడ? ఇగో యేసు నామములో ఆమేన్, ఆమేన్. కాలు ఎత్తు ఇప్పుడు. చెప్పు, నిజమే చెప్పు. ఉంటే ఉందానే? లేదండి. నాకు కొద్దిగా పొట్టే బాగా నొప్పిగా ఉందండి. ఇదండి మరి ఇప్పుడు ఈ పొట్ట కూడా ఇప్పుడుకిప్పుడే తగ్గించాలా? కొద్దిగా ఆగుతావా? తగ్గించాలా? ఇప్పుడుకిప్పుడే ఇప్పుడుకిప్పుడే ఏమి నవ్వుతుందో చెలుగును అంటారు చూడు, అట్లా అంటుంది చూడు. రా, అరే ఉరకట్లేదు మనిషి, ఇట్లా ఇట్లా ఉరుకో, ఇట్లా ఉరుకురా. చేతులు వేగేస్తా. కామెంట్ చేయి మీ అమ్మకి. ఏం నొప్పి అడుగు. తగ్గినాయమ్మా? అంటే తగ్గాయండి. ఇంటికాడ ఎట్లా నడిచేదానివి? ఇంటికాడ ఎలాగా నడు? అంతేనా? ఇప్పుడు నాడు ఇదిగో ఎలా నడుతుంది చేతులు పైగేది. ఎట్లా నడిచేది? మీరు చూపించండి. నాకు ఆవిడ నడుతుండే. అంతేనమ్మా? ఇప్పుడు పర్లేదా? తగ్గిపోయిందా? ఎన్ని సంవత్సరాలు బాధ అది? మొత్తం ఫ్యామిలీ 6 లక్షల రూపాయలు కూలి పని చేస్తారా? నిజమా? ఏంటి 4 ఆడపిల్లలు మీరు కూలి పని అంటావేంటి? మరి ఏం చేస్తాను మరి హాస్పిటల్ ఎక్కువ, నేను ఎక్కువ? మీరే ఎక్కువ అయ్యారు. ఎన్ని రెట్లు ఎక్కువ? 10 రెట్లు ఎక్కువ. 1,00,000. మొన్నటి దాకా 1000, ఇప్పుడు 1,00,000. చెప్పాలి, ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000. ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు. అదే ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు ఎక్కువ. మీ కూతురు చెప్పినని చెప్తున్నావు. నువ్వు యథార్థం చెప్పు. బాధ నీకుందే? నీకు ఇప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయి? అన్ని బాధలు వెళ్ళిపోయినాయా? మక్కుల్లో బాధ, మోకాళ్ళలో బాధ, తలకాయలో బాధ, చెవులో బాధ, వీక్నెస్, అన్ని స్పాట్లు వెళ్ళిపోయి. ఎంత టైంలో తగ్గిపోయినాయి? పావుగంట మీకు ఇచ్చామా టైం? మేము అనుకుంటున్నానండి. నేను నా దృష్టికి ఎంత టైం అనుకుంటున్నారు? 5 minutes. అంతే. డబ్బులు కొట్టండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.